తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హనుమాన్ జయంతి రాబోతుంది. మరి హనుమంతుడి గురించి మాట్లాడుకోవాలంటే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. మనం క్రిందటిసారి గత 2-3 సంవత్సరాలుగా కూడా మనం మాట్లాడుకున్నాము. అసలు విశేషంగా హనుమాన్ జయంతి మనం సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటాము. నేను ఈ మధ్య కాలంలో విన్నది ఏంటంటే మార్గశిర మాసంలో కూడా తమిళ వాళ్ళ సైడ్ కూడా జరుపుకుంటారు అని చెప్పి. అసలు ఏంటి 3 సార్లు జరుపుకోవడం ఏంటి? విశేషంగా ఈ మధ్య కాలంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, మనశ్శాంతి లోపించడం కావచ్చు, రకరకాలుగా చూస్తున్నాం. ఆ రోజున ఏమైనా చేసుకోవచ్చా? మంచి ప్రశ్న నాన్న. హనుమత్ జయంతి అంటే దేవతలు కావచ్చు, మానవులు కావచ్చు, ఒక రూపంలో ఒకసారి జన్మిస్తారు. రెండోసారి జన్మ అనేది లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం చైత్రశుద్ధ పౌర్ణమి ఒకటి, వైశాఖ బహుళ దశమి ఒకటి, మార్గశిర శుద్ధ ద్వాదశి ఒకటి. ఈ 3 రకాలు కూడాను హనుమత్ జయంతి అనే పిలుస్తున్నారు. వీటిల్లో చాలా చాలా తేడాలు ఉన్నాయి నాన్న. మార్గశిర మాసంలో వచ్చేదానేమో హనుమద్ వ్రతము అంటారు. హనుమద్ వ్రతం, ఆ రోజు ఆంజనేయ స్వామి వారి వ్రతం చేసుకోవాలి. హనుమద్ వ్రతం ఉంది, మన దగ్గర చేస్తాం. ఎవరైనా సరే స్కాంద పురాణంలో ఆంజనేయ స్వామి వారి వ్రతం ఎలా చేయాలో సుస్పష్టంగా ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే జయంతి కిందనే లెక్కేస్తున్నారు. అలాగే చైత్ర శుద్ధ పౌర్ణమి ఇప్పుడు మనకు రాబోయేటువంటి రోజు గురువారం. ఇక్కడ ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి కూడా హనుమత్ జయంతి అంటున్నారు. మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం. ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఇక్కడ సౌరమానం ఒకటి, చాంద్రమానం అనేది ఒకటి. ఇక్కడ వాళ్ళకేంటి, ఏదైతే చీకటి మాసంగా ఉంటుందో మనకి అది వాళ్ళకి వెలుతురు మాసం, వాళ్ళకి ఏదైతే చీకటిగా ఉంటుందో అది మనకి వెలుతురు మాసం. ముఖ్యంగా అంటే మనం చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటాం. మనం చూడండి, ప్రతి అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల, తెలుగు నెల లెక్క వేసుకుంటాం. కానీ వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, మధ్యలో అమావాస్య వస్తుంది వాళ్ళకి. మనకి మధ్యలో పౌర్ణమి వస్తుంది. మంత్ మిడిల్ లో కరెక్ట్ గా ఫుల్ మూన్ డే అంటాం మనం, పౌర్ణమి. కానీ వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల వేసుకున్నప్పుడు మధ్యలో అమావాస్య వస్తుంది కదా, ప్రారంభము ఎండింగ్. అక్కడ సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి అమావాస్యని పండగ చేస్తారు. మనం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి పౌర్ణమి పండగ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పాలి అంటే ఒక రోజంతా కూడా సరిపోతుందని చెప్తాం. సుందరకాండ మొత్తం ఆయన గురించే. ఇక్కడ సుందరకాండ పారాయణ చేసే వాళ్ళకు కూడా చాలా మంది ఏంటంటే సుందరకాండ చేస్తే మనకి పనులు అయిపోతాయి అనేటువంటి ఒక ధ్యేయంతో చేస్తారు. కానీ సుందరకాండ అనేది అసలు ఎందుకు వచ్చింది ఆ భాగం వరకు, ఇప్పుడు మనకి రామాయణంలో అనేక రకాలైనటువంటి కాండాలు ఉన్నాయి. యుద్ధకాండ అని, అయోధ్యకాండ అని, రామకాండ అని, ఇట్లా దీంట్లోనే సుందరకాండ అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి ఒక భాగంగా తీసుకుంటాం. ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే కూడా నాన్న, సుందరో సుందరో కపిహి. ఆంజనేయ స్వామి వారు చాలా అందంగా ఉన్నారట. సుందరో సుందరో వనః. సీతమ్మ వారు ఉన్నది ఎక్కడ? అశోకవనంలో. ఈ సుందరకాండ అంతా కూడా మనం చెప్పేది. వనం చాలా సుందరంగా ఉందిట. సుందరో సుందరో సీత. సీతాదేవి ఇంకా సుందరంగా ఉందిట. ఇన్ని సుందరాలు కలిసినాయి కాబట్టి దానికి సుందరకాండ అనేటువంటి పేరు పెట్టారు. అంతేకాకుండా సుందరకాండ మనం వాల్మీకి రామాయణంలో రచించబడింది నాన్న. చాలా మంది చెబుతారు అక్కడెక్కడో మనకి శ్రీలంకలో రావణాసురుడి దగ్గర జరిగింది, వాల్మీకి అక్కడికి వెళ్ళలేదు. మరి వాల్మీకి వెళ్లకుండా అక్కడ జరిగిన దాన్ని ఎలా రాశాడు? ఆంజనేయ స్వామి వారు చెప్పారా? చెప్పలేదు. మరి ఎలా రాశారు అంటే దీని కూడా చాలా దివ్యమైనటువంటి ఒక మాట వింటాను నేను రామాయణంలో. వాల్మీకి మనస్సు లంకకి వెళ్ళి చూసిచ్చి రాసిందిట. ఎంత గొప్ప పదం అసలు ఆ మాట కూడా. వాల్మీకి మనస్సు, హృదయం అక్కడే వెళ్ళి ఆ కాండను మొత్తం చూసి అది రాశారట. అంత గొప్పది సుందరకాండ అనేటువంటిది. నిజంగా ఆంజనేయ స్వామి వారి బలం అతులిత బలధామం స్వర్ణశైలాభిదేహం. అసలు ఆయన బలానికి అంతు పంతు అంటూ ఎక్కడ లేదు. ఒక మాట చెప్పాలంటే చిన్న
చిన్న రూపంలో సూక్ష్మ రూపంలో రాగలుగుతాడు. ఉమ్, అలాగనే దేహాన్ని పెంచేసి ఎంత అంటే ఆకాశంతో స్వరూపంగా కూడా ఉండగలుగుతాడు. ఉమ్. ప్రపంచంలో మనం అంటూ ఉంటాం మనస్సు కంటే వేగమైనది ఇంకేది లేదు అని. అంతకంటే వేగమైనది ఏదన్నా ఉందంటే ఆంజనేయ స్వామి వారే. అంటే ఇవన్నీ కూడా విద్యలా? అంతే కదా నాన్న. ఓకే. ఇవన్నీ ఆయనకి ఇక్కడ మనం రావణాసురుడు కూడా తక్కువ వేయడానికి లేదు నాన్న. అవును. అలాగే ఇక్కడ ముగ్గురు బ్రహ్మలు. ఒకటి బ్రహ్మ, రెండవది రావణ బ్రహ్మ, ఆ. మూడవది ఆంజనేయ స్వామి వారి భవిష్యత్ బ్రహ్మ. ఇప్పుడు రాబోయే బ్రహ్మ. రాబోయే యుగానికి భవిష్యత్ బ్రహ్మ ఆయనే. ఉమ్, ఈ ముగ్గురికి తెలిసినటువంటి కొన్ని రకాలైనటువంటి విద్యలు ఉమ్. నవ వ్యాకరణములు అని చెప్పి 9 వ్యాకరణాలు ఉంటాయి. ఈ వ్యాకరణాలు ఇంకెవరు నేర్చుకోలేవు ఈ ముగ్గురు తప్పితే. ఆహా. బ్రహ్మ, భవిష్యత్ బ్రహ్మ, రావణ బ్రహ్మ, ఆ. వీళ్ళ ముగ్గురికి మాత్రమే వచ్చు. అలాగే వీళ్ళకి మనం అష్టసిద్ధులు అని చెప్పి పేరు వింటూ ఉంటాం. అవును. అరిమ, గరిమ, గరిమ, లఖిమ, లఖిమ. మహిమ, ప్రాప్తి, ఈసిత్వ, ఇట్లా సిద్ధులు వింటాం కదా. ఉమ్, ఇలాంటి అష్టసిద్ధులు కూడా ఆంజనేయ స్వామి వారి వశమే. కాబట్టి ఆయన సూక్ష్మ రూపంగా కనపడగలుగుతాడు, దేహాన్ని పెంచగలుగుతాడు, కాయాన్ని పెంచి కనపడగలుగుతాడు. ఆ. అందుకనే ఈ సిద్ధులన్నీ కూడాను రామకార్యానికి చాలా మంచిగా ఉపయోగపడ్డాయి. ఉమ్. అవును. లంకకి వెళ్ళేటప్పుడు లంకని నోరు తెరుచుకొని ఆ లోపలికి వెళ్ళి బయటికి రావాలి. ఆ రూపంలో ఏం చేయాలి ఆయన? సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసాడు ఆయన. అవును. అవునా? అంటే ఇవన్నీ కూడా రామకార్యానికి చాలా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా నాన్న యుద్ధం జరిగేటప్పుడు కూడా ఉమ్, అందరూ దాదాపు మూర్ఛిల్లి చనిపోయారు, కింద పడిపోయారు. ఆ సమయంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, ఎవరు విభీషణుడు వెళ్ళాడు. వెళ్తే ఆయన అడిగిన మాట ఏంటంటే, అంటే ఎవరెవరు చనిపోయారని నేను చెప్తూ ఉంటే, ఇదంతా కాదు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారా లేదా, ఆయన స్పృహతో ఉన్నారా లేదా అని అడిగాడు. ఆ. అదేంటి అంటే ఆయన ఒక్కడు ఉంటే చాలు యుద్ధం గెలవచ్చు, ఇంకా అక్కడ ఆయన ఒక్కడు అర్థమైపోతుంది. లేకపోతే యుద్ధం గెలవడం కష్టం. ఉమ్, అంటే ఆయన ఎంత బలం అనేది చూడండి. అందులో ఆయనకు ఉండేటువంటి శాపం కూడా ఏంటి, ఆయన బలం ఆయనకి తెలియదు, ఎవరన్నా పొగిడితే మాత్రమే తెలుస్తుంటుంది ఆంజనేయ స్వామి వారికి. ఓ, ఆయన అంటే బలం ఇప్పుడు ఆయనకి మనం తెలియదు. పొగిడితే మన కోరికలు నెరవేరుస్తారా? నెరవేరుస్తాడు ఆయన. అందుకని సుందరకాండ అనేది కూడా మనం ఆయన బలం గురించి మాట్లాడేది, మొత్తం సుందరకాండ మొత్తం కూడా ఆయన బలం గురించి మాట్లాడేటువంటిది. ఓకే. దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది నాన్న, జయత్సది బలోరామో లక్ష్మణస్య మహాబలః రాజాజేతు సుగ్రీవో రాఘవేణాభిపాలితాః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నార్ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు అని చెప్పి సుందరకాండ మొత్తం మీద, ఈ సుందరకాండ మొత్తం మీద ఒక్క శ్లోకానికి, ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు కూడా గూస్ బంప్స్ వస్తుంటాయి ఆ శ్లోకం చదువుతూ ఉంటే. ఆ, ఆ ఒక్క శ్లోకానికి అమితమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ జయత్సది బలో రాము అనేటువంటి దీనికి ఆంజనేయ స్వామి వారు సాక్షాత్ చెప్పినటువంటి శ్లోకం అది. స్వామివారే చెప్పారు. స్వామివారే రాముడికి చెప్పినటువంటి శ్లోకం. ఉమ్, జయత్సది బలో రాము, నా రాముడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఎవరితో? లక్ష్మణుడితో కలిసి వస్తున్నాడు, ఆ, విభీషణుడితో కలిసి వస్తున్నాడు, వీళ్ళందరితో కలిసి వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండు. ఉమ్, రాబోయేటువంటి యుద్ధంలో, రామరావణ యుద్ధంలో రాముడితో జయమని చెప్పి ఆంజనేయ స్వామి వారు డిక్లరేషన్ అక్కడ ఇచ్చేసాడు. ఓకే. యుద్ధం జరగకముందే కన్ఫర్మ్ చేసేసాడు, జయం ఈయనదే అని చెప్పేసి ముందుగా కన్ఫర్మ్ చేసి వచ్చాడు. ఉమ్, ఆ ఒక్క శ్లోకం నాన్న చాలా విశేషంగా ఉంటుంది. మనం గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది మనకి. జయత్సది బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజేతు సుగ్రీవో రాఘవేణాభిపాలితాః ఉమ్, దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మః హనుమాన్ శత్రుసైన్యానా నిహంతా మారుదాత్మజః. ఈ ఒక్క శ్లోకాన్ని ఎవరైనా సరే ఏ కార్యం కోసం అయినా సరే వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనస్సులో తలుచుకొని రాముల వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వెళ్తే ఉమ్, ఆంజనేయ స్వామి వారు మనకంటే ముందు వెళ్ళి మన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటాడు. అంత గొప్ప శ్లోకం, అంత గొప్పది సుందరకాండ. ఉమ్, ఇక్కడ హనుమ జయంతి విషయం గురించి తీసుకుంటే సుందరకాండ అనేది ఎందుకు వచ్చింది అనేది చెప్తాం మీకు. ఇక్కడ చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున సీతా అమ్మవారిని లంకలో ఆంజనేయ స్వామి వారు చూశారు మొట్టమొదటిసారి. ఉమ్, ఆయన వెళ్ళింది అమ్మవారిని చూడడం కోసమే, కోసం. అమ్మవారి జాడ తెలుసుకోవడం కోసమే వెళ్ళాడు ఆయన. అవును. అక్కడ చైత్రశుద్ధ పౌర్ణమి ఉమ్, ఆయన చూసిన రోజు కూడా మంగళవారం అయింది. హా, కాబట్టి అది హనుమతి విజయోత్సవం అవుతుంది కానీ జయంతి కాదు. ఉమ్, హనుమత్ విజయోత్సవం, వెళ్ళిన కార్యం వెళ్ళ- దిగ్విజయంగా పూర్తి అవును. అయిపోయింది కదా, విజయం పొందారు కదా, అవును. కాబట్టి విజయోత్సవం అవుతుంది అది. ఉమ్, అది హనుమ జయంతి కాదు. ఓకే. దాన్ని కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా మనది కాని మనం నెత్తినేసుకోవడం మన తెలుగు వాళ్ళ మొట్టమొదటి లక్షణం. నీటిలో వేళ్ళు అన్నిట్లో అసలు మంది కాని మనం నెత్తినేసుకుంటాం ఫస్ట్. అవునా?
రాఖీ పండగ మంది కాదని చెప్తా, అట్లానే ఈ హోలీ పండగ మంది కాదని చెప్తా. అవును. ఇట్లా రకరకాల పండుగలు నార్త్ అంటే యూఆర్ ఆల్ ఇండియన్స్ ఆ. కాదని చెప్పి నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇది ఉంటుంది. కానీ నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియా పండుగలు ఏమైనా చేస్తారా? చెయ్యరు. అంటే వాళ్ళ ప్రాంతీయతని వాళ్ళు కాపాడుకుంటారు, అక్కడ ఆచారాలని వారు. చూడండి నాన్న, తమిళనాడు వెళ్ళండి, ఉమ్. ఎక్కడైనా మీకు వేరే భాషలో బోర్డు కనపడుతుందేమో చూడండి. అస్సలు కనపడదు. కనపడదు. వాళ్ళ తమిళ్లో మాత్రమే కనపడుతుంది. ఆ. వాళ్ళకి తెలుగు వచ్చినా తమిళ్లో మాత్రమే మాట్లాడతారు. ఉమ్. ప్రాంతీయ అభిమానం అనేటువంటిది అట్లా ఉండాలి. నిజంగా అది కరెక్ట్, వాళ్ళు చేసే తప్పు కూడా కాదు. ఉండాల్సిందే. అవును. మొన్న మధ్య కూడా అరుణాచలంలో తెలుగు బోర్డులు పెడుతున్నారని చెప్పి పెద్ద గొడవ చేశారు ఆ, కదా. అవును. తమిళనాడులో తెలుగు బోర్డులు పెట్టేసి ఇది చేస్తున్నారు అంటే తెలుగు కానీ వాళ్ళు- అంటే తప్పు అట్లా చేయడం ఆ, కూడా. అది తప్పు. లాంగ్వేజ్ రాని వాళ్ళు అసలు ఏది ఏమనుకోవాలి ఇప్పుడు పాపం. నిజంగా ఓ మాట చెప్పారంటే యావత్ ప్రపంచంలో ఉమ్. టూరిజంలో అత్యధికంగా ధనాన్ని సంపాదనని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు అని చెప్తాను నేను నిజం. ముఖ్యంగా. అంతేకాకుండా యావత్ ప్రపంచంలో ఏదన్నా గుడి కడితే మొట్టమొదటి కొబ్బరికాయ పగిలేది కూడా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి. అవును. మొట్టమొదటి డొనేషన్ కూడా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది. ఎమోషనల్ గా చాలా. చాలా అంటే అవును. సెంటిమెంట్, ఆ. బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం దేవుడికి. అవును. భగవంతుడు అనేటువంటిది ఇంకోటి కూడా చూడండి నాన్న, అంటే మనం హిందూ సంప్రదాయం ఓకే, అందరూ హిందువులమే భారతదేశంలో ఉండేవాళ్ళం. ఉమ్. కానీ మన తెలుగు సంప్రదాయాలే అతి ఎక్కువగా హిందూ సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి. అవును. మిగిలిన రాష్ట్రాల వాళ్ళ సంప్రదాయాలు అతి తక్కువగా ఉంటాయి హిందూ ధర్మానికి. అవును. మిగిలినవన్నీ కూడాను కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ధర్మాలు మన సంప్రదాయాలు మాత్రమే హిందూ ధర్మానికి రిలేటెడ్ గా దగ్గరగా ఉంటూ ఇదే హిందూ ధర్మం అనుకునేంత స్వచ్ఛతగా ఉండేటువంటి లక్షణాలు. నిజమే. ఆలయాల విషయానికి వస్తే కూడా ఎంత చిన్న ఆలయంకి వెళ్ళినా ఒక మంచి వైబ్రేషన్ బాగుంటది. ఉంటుంది. అటు సైడ్ ఆలయాలకు వెళ్తే ఏదో కొంచెం తెచ్చి పెట్టుకున్న ఫీలింగే వస్తుంది. అసలు నీట్నెస్ ఉండదు. ఉండదు. ఇప్పుడు మనం చిన్న గుడి కట్టినా ఉమ్. చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఉంటుంది. కొబ్బరికాయ పుట్టినా కూడా ఆ నీళ్ళు కింద పడితే తుడుచుస్తాం. ఆ, కొబ్బరి పీచు కూడా వేయడానికి ఒక పక్కన డస్ట్బిన్ ఉంటుంది. నిజంగా నాన్న, నేను ఇటీవల కాలంలో కామాఖ్య ఇవన్నీ నార్త్ తిరిగి వస్తున్నాను. అస్సలు నీట్నెస్ ఉండదు. ఉమ్. శక్తి కాబట్టి నమ్మి వెళ్తున్నాం మనం, అంతే అంతే. అంతేకాని నిజం గర్భాలయం కామాఖ్య ఉమ్. ఎన్ని కోట్ల రూపాయల సంపాదన వస్తుంది నా అమ్మవారికి. నిజం. గర్భాలయంలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి లోపల. మా ఉమ్. అమ్మవారికి ఒక దీనిలాగా మందిరంలాగా ఉంటుంది ఇత్తడిది, ఉమ్. దాని మీద చుట్టూ ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. బా. ఆ పూలు లాక్కెళ్తూనే ఉంటాయి మన ముందే. ఇంకా మనకు ప్రశాంతత ఏముంటది ఫస్ట్. దేనంటే శాంటిటీ అనేది ఉండదు. ఆ పవిత్రత అనేటువంటి ఒక భావన టక్కన ఎక్కడికో ఒక మనసు వేరేలా డైవర్ట్ అయిపోతుంటుంది. అవును అవును. అలాంటిది మన తెలుగు వాళ్ళలో ఉండేటువంటిది ఏంటంటే ప్రతి ఒక్క పండుగని గౌరవిస్తాం మనం. గౌరవిస్తాం. ప్రతి ఒక్క పండుగని గౌరవిస్తాం. చర్చి కనపడ్డా దండం పెడతారు, మసీదు కనపడ్డా దండం పెడతారు, మన దేవుడు కనపడ్డా దండం పెడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు చేస్తారా లేదని తీసి పక్కన పెడితే మన వాళ్ళు మాత్రం ముందు ఉంటారు ముందు. అవును. అట్లానే మన నార్త్ ఇండియన్స్ చేస్తారు నాన్న దీన్ని, హనుమ జయంతిని చేస్తారు. ఇది కూడా ఎలా చేస్తారంటే వాళ్ళకి ముందుగా వైశాఖ మాసం ముందుగా వచ్చేస్తుంది. మన చైత్ర శుద్ధ పౌర్ణమికి వైశాఖ మాసం వచ్చేస్తుంది వాళ్ళకి. ఓహోహో. ఇక్కడ శ్లోకం కూడా ఇదే మనం సృష్టించింది కాదు కదా. ఆంజనేయ స్వామి వారి జన్మం చెప్తూ జననం చెప్తూ ఒక శ్లోకం ఉంటుంది మంగళాష్టకాలు. ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాల్లో సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంటుంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే బహుళపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టారు అని చెప్పడం ఈ శ్లోకానికి అర్థం. వైశాఖే మాసి వైశాఖ మాసం, కృష్ణాయాం కృష్ణపక్షం, దశమ్యాం దశమి, మందవాసరం శనివారం, పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టారు. మంగళం శ్రీ హనుమతే. అంటే శనివారమే ఇంకా ఎక్కువగా హనుమంతుడు. మరి మంగళవారం పూజ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున సీతమ్మవారిని చూశారు. ఓకే, అది విజయోత్సవానికి రిలేటెడ్ కాబట్టి అందుకని మంగళవారానికి సంస్కృతంలో జయవారం అని కూడా పేరు ఉంటుంది. అవును, జయం కలిగినటువంటి రోజు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి జయవారం అని పేరు ఉంటుంది. కాబట్టి అందుకని ఆంజనేయ స్వామి వారికి కార్య జయమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఆయనకి ఇష్టం. ఆయనకు జయం కలిగింది కానీ మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ ఎవరన్నా ఏదైనా పని తలపెట్టాలంటే అందులో విజయం చేకూరుతుందన్న నమ్మకం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మంగళవారం తక్కువ మంది చేస్తారు నాన్న. చాలా బిజినెస్ కూడా ఆ రోజు ఆపేస్తారు. అవును, కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అది అమంగళం కాదు, మంగళం కదా. మంగళం అంటే ఇక్కడ ఎంతసేపటికి కుజుడు 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 అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కానీ మంగళం అనేటువంటిది శుభకార్యం అనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. శుభం అనేటువంటిది ఇప్పుడు మంగళకరమైనటువంటి అని చెప్పి ఓ మాట చదువుతాం,
అవునా? మంగళం అమంగళం రెండు కదా, వ్యతిరేక పదం అమంగళం అనేటువంటిది మంగళానికి. మన అట్లా మంగళ గౌరి పూజ చేస్తారు, మంగళవారం మాత్రం చేయరు ఏ పనులు. అవునా? దీర్ఘ సుమంగళిగా ఉండడానికి పెళ్ళెప్పుడు మంగళగౌరి పూజ చేస్తాం. మంగళగౌరి పూజ కూడా ఎందుకు? జయం కలగడానికి, వాళ్ళ సంసార జీవితంలో జయం కలగడానికి, వాళ్ళకి పుట్టుకతో కాకుండా ఆడపిల్లలకి రజస్వల సమయంలో కూడా కుజదోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కుజదోషం పోవడం కోసమే మంగళగౌరి పూజ చేస్తాం మనం. అట్లాంటప్పుడు మనకి శుభం కలుగజేస్తుందనేగా కదా. కాబట్టి మంగళవారం రోజున ఎవరైతే సర్జరీలు చేయిస్తారో 100% సక్సెస్ నాన్న, ఎలాంటి సర్జరీ అయినా సరే. కానీ మరి కోరుతుంది అంటారు కదా కొంతమంది, ఇది మళ్ళీ ఈ రకంగా వెళ్ళిపోతుంటారు. చెప్తా మీకు. అక్కడ మంగళవారం రోజున కుజుడు రక్తకారకుడు. మన శరీరంలో ఉండేటువంటి రక్త వర్ణంలోనే కుజుడు ఉంటాడు. ఎక్కడైతే రక్తం బయటికి చిందుతుందో అక్కడ సంతృప్తి పడి ఆయన మరలా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్యాన్ని ఇవ్వకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని మంగళవారం రోజున ఆపరేషన్స్ మంచివి, అప్పులు తీర్చడం మంచిది, అలాగే ధనాన్ని దాచిపెట్టడం మంచిది, బంగారం కొనుక్కొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడం మంచిది. ఇందాక మీరు చెప్పినట్టు మరలా మారు కోరుతుంది అంటాం కదా, తోడు కొడుతుంటుందని దాచిపెట్టుకోవడం మంచిది. ఇట్లాంటి ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కటి కరెక్ట్ కాదు నాన్న, అంతే కదా. ఇప్పుడు వజ్రం డైమండ్ పెట్టుకోవడానికి బాగుంటుంది, కాస్ట్లీ అంతే, బాగానే ఉంటుంది. తినడానికి బాగుంటుందా? తింటే చచ్చిపోతారు. వజ్రం లోపల పేగులను కూడా కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంటుంది. మనం ఎక్కువగా మూవీస్ లో చూస్తుంటాం. ఏదైనా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటే కొట్టుకోకర్లా, రింగ్ లో ఉన్న డైమండ్ మింగేసి చనిపోతారు. అంటే లోపల మొత్తం పేగులు కట్ చేసుకుంటే చావు కూడా కాస్ట్లీగా, అంతే కదా. మరి అదే వజ్రమేగా, మరి వజ్రం విలువైందే కదా. ఇక్కడ విలువైన ప్రతి ఒక్కటి అన్నిటికీ పనికొస్తుందని లేదు, అన్నిటికీ విలువ లేకుండా పోయిందని చెప్పడానికి లేదు. మంగళవారం జయవారం. కానీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంగళవారం తప్పితే ఏ రోజు ఆ పనులు చేయరు వాళ్ళు, మంచి పనులు వాళ్ళు. నిజంగానే బాగుంది. నేను 1-2 సందర్భాల్లో గమనించిన, నాకు మంచిగా అనిపించింది మంగళవారం స్టార్ట్ చేసిన వర్క్. నేనున్నానన్న, నాకైతే అమావాస్య అందుకు చాలా మందికి నచ్చదంటారు, నాకు అమావాస్య అంటే చాలా ఇష్టం. నేను అమావాస్య రోజు నా జీవితంలో మొట్టమొదటి బండి కొనుక్కున్నది కూడా నేను మంగళవారం అమావాస్య రోజునే. బ్రహ్మాండంగా అక్కడి నుంచి కారు కూడా తీసుకున్నా. మరి అంటే దానికి ఇంకా మంచి దీనికి వెళ్ళింది కదా. సో కాబట్టి మంగళవారం చెడ్డదేం కాదు, మంచి రోజే. మూఢనమ్మకంగా పెట్టుకోకుండా మన లైఫ్ కి సెట్ అవుతుందా లేదో చూసుకుంటే బెటర్. అంతే. అలాంటి రోజుల్లో ఎలాంటివి పనులు చేయకూడదు అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. మనం గోల్డ్ తీయకూడదని, జుట్టు కత్తిరించకూడదని, ఇట్లాంటివి చేయకూడదని చూస్తున్నాం. కానీ మిగిలిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు గురువారం రోజున వచ్చేటువంటి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున వచ్చేటువంటిది హనుమత్ విజయోత్సవం మాత్రమే, హనుమత్ జయంతి కాదు. ఇది దయచేసి అందరు గమనించాలి. మనం ఏం చేస్తాం, దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేస్తాం, అది కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చింది. అవునా? శ్రావణ పౌర్ణమికి రాఖీ కట్టుకుంటాం, అది నార్త్ ఇండియా నుంచి వచ్చింది. హోళీ పండుగ ఆడతాం, అది నార్త్ ఇండియా నుంచి వచ్చింది. గౌరవించండి, ఇతర సంప్రదాయాన్ని గౌరవించొద్దని చెప్పాను. మన సంప్రదాయాన్ని మనం పోగొట్టుకొని ఇతర సంప్రదాయాలకే పెద్దపీట వేస్తున్నాం, మనం ప్రధానంగా ఇది ఇస్తున్నాం. కాబట్టి అది కరెక్ట్ కాదంటున్నాం. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న నా పిల్లవాడికి అన్నం పెట్టకుండా పక్కింటి పిల్లవాడికి అన్నం పెడతానంటే ఎంతవరకు కరెక్ట్? అది వీడు మాత్రం ఏడుస్తుంటాడు ఇంట్లో కూర్చున్నవాడు, పక్కింటి వాడికి మాత్రం పచ్చపక్షి పరమనారోని పెడతాను, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలంటే మే 12వ తారీఖు వస్తున్నాను ఈ సంవత్సరం మే 12వ తారీఖు మంగళవారం రోజున వస్తుంది ఈసారి. వైశాఖ బహుళ దశమి మంగళవారం. ఇందాక నేను చూశాను, నేను పండగ ఎప్పుడు వస్తుందా, హనుమ జయంతి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే మంగళవారం వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం, దశమి, వైశాఖ మాసం, కృష్ణపక్షం ఆ రోజున కలిసి వచ్చినాయి. నిజంగా చాలా దివ్యమైన రోజు. హనుమ జయంతి చేయాలంటే అప్పుడు చేయండి. లేదు హనుమతి విజయోత్సవం రోజు నుంచి ప్రారంభించుకొని దీక్ష చేసేవాడు ఉంటారు. కరెక్ట్ గా మే 12వ తారీఖు, రేపు 2వ తారీఖు మాల వేస్తే 41 రోజు అవుతుంది. కరెక్ట్ గా 41 రోజు అవుతుంది, మంచిగా ఉంటుంది. అలాగే హనుమతి విజయోత్సవం రోజున ఇందాక నేను చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో అదొకటి. మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని శ్లోకాలు ఉంటాయి నాన్న. నేనంటే చాదస్తం అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను నా ఇంట్లో ప్రతిరోజు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఆ శ్లోకాలు చదువుకున్న తర్వాతనే కారు ఎక్కుతా. ఎవ్రీడే. పొర్రపాటున ఎప్పుడైనా మర్చిపోయాను, జీవితంలో ఒక్కసారి మర్చిపోయాను నేను, ఒక్కసారి యాక్సిడెంట్ అయింది నాకు. అంటే నాకేం కాలేదు, కారు తిరిగి ముళ్ళపొదలో పడిపోయింది. మళ్ళీ మర్చిపోతాం జీవితంలో, అసలు మర్చిపోం కదా. మస్తు సెంటిమెంట్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తబకిం వద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇదే శ్లోకం. అసాధ్య సాధక స్వామి, అసాధ్యమైనటువంటి పనులు కూడా నాకు చేసి పెట్టేటువంటి వాడు. అసాధ్యం తబకిం వద, నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. రామదూత కృపా సింధో,
మత్కార్యం సాధయ ప్రభు, నా కార్యాన్ని జయం చేసి పెట్టవయ్యా. ఈ ఒక్క శ్లోకం కానీ, ఇందాక చెప్పుకున్న జయిత్సది బలోరామో శ్లోకం కానీ తప్పనిసరిగా ఒక్కసారి మనస్ఫూర్తిగా వినటము, చదువుకోవటము చేసుకొని ఆంజనేయ స్వామి వారికి, రాముల వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అందులో రామనామం పలికితే చాలు అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడంటే మళ్ళీ అక్కడ కూడా దాసుడే కూర్చుంటాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి బాసవుడు. ఎక్కడ రాముడు ఉంటే, ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం ఇట్లా నమస్కారం పెడుతూ ఉంటాడు ఆయన. మనకి దాసుడే మన పనులు చేసి పెడతాడు ఆంజనేయ స్వామి వారు రామనామం పలకడం ద్వారా. కాబట్టి ఈ శ్లోకాలు చదువుకొని, రామనామం చదువుకొని కార్యానికి ముందుకు వెళ్ళండి. సంపూర్ణంగా హనుమత్ విజయోత్సవం రోజున ఈ శ్లోకాలు పఠించడం ద్వారా మన జీవితంలో కూడా అందరికీ విజయం, మరలా విజయోత్సవం చేసుకునేంత గొప్ప విజయం మనం సాధించవచ్చు తప్పనిసరిగా. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి